రాష్ట్ర ప్రభుత్వం కనీస పనికి కనీస వేతనం చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని నేషనల్ హెల్త్ స్కీమ్ మిషన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హెల్త్ స్కీమ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మిషన్ స్కీమ్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో కూడా నిరవధిక సమ్మె చేపట్టింది. ఈ సమ్మెకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులతో పాటు ఏఐటీసీ నాయకులను వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొని చెప్పండి. ఎందుకు మీరు నిరవధిక సమ్మెకు దిగవలసి వచ్చిన పరిస్థితి, ఏం ప్రభుత్వాలను ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు మేము రోడ్డెక్కి ఈరోజు నిరవధిక సమ్మె తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని రెగ్యులర్ ఉద్యోగులలాగే మమ్మల్ని కూడా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 2016లో ఆల్రెడీ సుప్రీంకోర్టు జీవోలో ఇచ్చింది, అంటే సమాన పనికి సమాన వేతనం అందరికీ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వము అది అమలు చేయకపోవడము మా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. ఈరోజు మేము ఈ నిరవధిక సమ్మె తెలపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నేను ల్యాబ్ టెక్నీషియన్గా 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అది కాంట్రాక్ట్ విధానమే కావచ్చు, అవుట్సోర్సింగ్ విధానమే కావచ్చు, ఏ విధానమైనా కూడా మేము పనిచేసి వెట్టి చాకిరీ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని కూడా గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సమాన పనికి సమాన వేతనము, రెగ్యులర్ ఉద్యోగులలాగే మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రసూతి సెలవులు లేవు, ప్రసూతి సెలవులు తీసుకున్నా కూడా మాకు ఈరోజు వేతనం అనేది కట్ చేస్తున్నారు. ఇలాంటి వైఖరి అనేది ఒక ఆడబిడ్డ పట్ల ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, మాకు ప్రభుత్వ ఉద్యోగులలాగే మమ్మల్ని కూడా గుర్తించి మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయాలి. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయాలి. తర్వాత మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం, పిఆర్సీ కానీ, డిఏ కానీ, టీఏ కానీ అన్నీ కూడా మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వంని డిమాండ్ చేస్తున్నాము. ఇది మాత్రము జరగకపోతే ప్రభుత్వం ఈ విషయం పట్ల మమ్మల్ని గుర్తించకపోతే ఈ నిరవధిక సమ్మె కంటిన్యూ అవుతుందని మేము తెలపడం జరుగుతుంది. మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? 16 సంవత్సరాల నుంచి పడే ఇబ్బందులు ఎంతో ఇబ్బందికరంగానే ఇబ్బంది పడుతున్నాం. అయినా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ మా మీద ఏమాత్రం కనికరం చూపించకుండా ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వేసి మమ్మల్ని ఎగ్జామ్ రాయమంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో మేము ఎగ్జామ్ రాసే పరిస్థితిలో కూడా లేము. 44 సంవత్సరాలు ఏజీ అని పెట్టిను. 44 సంవత్సరాలు ఏజీ అంటే మేము అప్లై చేసుకోవడానికి కూడా లేదు. అప్లై చేసుకోవాలని 51 సంవత్సరం వచ్చింది నాకు. ఇప్పుడు ఉన్న పలంగా రెగ్యులర్ చేసి మాకు సమాన పనికి సమాన వేతనమైన ఇవ్వాలి, లేకుంటే ఉన్న పలంగా రెగ్యులర్ అనేది చేయాలి. అన్ని అలవెన్స్లు ఇస్తూ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. రైట్గా దీనికి సంబంధించి మన దగ్గర మరొక ఉద్యోగం ఆయన తెలుసు చెప్పండి, ఏం డిమాండ్ చేస్తున్నారు బ్రదర్? ఏంది అసలు ప్రభుత్వం నిజంగా కూడా మీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా నిర్లక్ష్యమే అని చెప్పచ్చు. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో కాంట్రాక్టు విధానంలో మేము ఇక్కడ సెలెక్షన్ అయిపోయి ఇక్కడ పని చేసుకుంటూ ఉంటున్నాం. అయితే ఇక్కడ పనిచేసేటువంటి ఆఫీస్ ఉద్యోగులు ఎవరైతే డిఈఓలు, అకౌంటెంట్లు మరియు రకరకాల స్కీముల్లో ఇప్పుడు ఎస్ఎన్సియు డిఈఓస్ అని ఉంటారు, ఇట్లాంటి రకరకాల డిఈఓలు ఉంటారు. వీళ్ళంతా కూడా చేసే పని చాలా ముఖ్యమైనదే. వాళ్ళు లేకుండా అసలు ఏ రిపోర్టు కూడా ప్రభుత్వానికి అందది. కానీ ఈ సందర్భంలో నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే 2018లో కూడా కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలేదు. అంటే 2018లో జీవో నంబరు 510 జీవో నంబర్ని రిలీజ్ చేసిండు. అందులో కొంతమందికి మాత్రమే, అంటే వైట్ యూనిఫామ్ ఉన్న వాళ్ళకు మాత్రమే జీతాలు పెంచారు. మిగతా హాస్పిటల్లో పనిచేసే ఇతర సిబ్బందికి మాత్రం మాత్రం కూడా న్యాయం చేయలేదు. ఇప్పటి వరకు కూడా మొన్న ఇచ్చినటువంటి 30% పిఆర్సీలో కూడా ₹1 కూడా చెందకుండా చేసిండ్రు. దయచేసి ఇట్లా విడదీయకండి. మరియు ఎన్హెచ్ఎం అనేది ఒకే కుటుంబం లాగా మేము ఉంటున్నాము. మా ఒక కుటుంబానికి మీరు ఒక జీవో ఇస్తే ఖచ్చితంగా అందరికీ వర్తించేలా జీవో ఇవ్వండి, మరియు అందరినీ కూడా క్రమబద్ధీకరించండి. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పోస్టులు అనేవి డిఈఓ అనేది కొన్ని సందర్భాల్లో మనకు పిఆర్సీలో అంటే రెగ్యులర్ పోస్టులలో కనిపించకపోవచ్చు. అట్లా కొన్ని సందర్భాల్లో మాకు అధికారులు చెప్పిండ్రు ఈ పోస్ట్ ఉండదు, ఆ పోస్ట్ ఉండదు, ఇది శాంక్షన్డ్ కాదు అని చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా అన్ని పోస్టులని కూడా శాంక్షన్లో మీరు గుర్తించి పిఆర్సీలో అన్నింటినీ కూడా చేర్చి మా అందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని నేను కోరుతున్నాను.